జరగబోయే లేఖనాల పరిశోధన సదస్సు నా తండ్రి అక్క దూర ప్రాంతాల నుంచి వస్తున్నగా నా తండ్రి అక్కకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచే నా తండ్రి ప్రయాణం పట్టించి నువ్వే తోడై కాచి కాపాడండి నా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడండి నా తండ్రి ఇంకా సంఘానికి ఎంతో మంది రానై ఉన్నారు నా తండ్రి వారందరినీ సమయానికి రప్పించుటకు సహాయం దయచేయండి నా తండ్రి మేమందరం నా తండ్రి నీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి నా తండ్రి ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థించిన వాళ్ళ ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున దీనమస్తు బతిమాలుతున్నాం మా కన్న తండ్రి ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి క్రీస్తు పేరిట వందనాలు. ఇంకెవరు వచ్చేటట్టు లేరు కదమ్మా, ఇంకా డైరెక్ట్గా దేవుని మాటల్లోకి వెళ్ళిపోదాము. దేవుని మాటలు విందాం మనము. ప్రేమన దేవుని వల్లరా అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వమును సృజించి ఇందులో మాకు జీవాన్ని ఊపిరిని దయచేసి జీవింపచేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధానంలో మీ మాటలు వినుటకు మమ్మల్ని అందరినీ ఈ రీతిగా ఐక్యపరిచినందుకు, సమకూర్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రాలేక ఎందరైతే ఉన్నారో వారందరినీ తండ్రి నడిపించండి, పురికొల్పండి, మీ సన్నిధిలో మీ మాటలు వినుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. చెప్పబడుచున్న మాటలు మీరే మాకు అందిస్తున్నారన్న విశ్వాసముతో, నమ్మకముతో, భయముతో, భక్తితో మీకోసం బ్రతుకున్నట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమైన దేవుని వల్లరా, మరి ఈరోజు అంశంగా క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ అవసరమా? క్రైస్తవ కుటుంబాలకు లేదా క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ అవసరమా? కుటుంబ నియంత్రణ అంటే అర్థం ఏంటి అమ్మా? కుటుంబ నియంత్రణ అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? తెలీదా? ఏమో, నువ్వేమన్నా చెప్పుకో అయా. కుటుంబాన్ని ఎక్కువ మంది పిల్లలను కనకుండా ఆపరేషన్ ద్వారా నియంత్రించటం. ఒకప్పుడు ఇది లేదు. మన పూర్వీకుల కాలంలో, పెద్దల కాలంలో ఇది లేదు. అప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ జీవితకాలం అంతా ఎంతమందిని కంటే అంతమందిని కంటూనే ఉండాలి. ఆపరేషన్ అనేది లేదు. ఆ కాలంలో పరిస్థితి ఎలా ఉండేదయ్యా అంటే, పుట్టిన పిల్లలకు ఏదైనా రోగం వస్తే, రోగం బారిన పడితే సరైన మందులు, వైద్యము సరిగ్గా లేదు కనుక ఒకరు చనిపోయినా ఇంకొకరు ఉంటారు. ఆ క్రమంలో ఎంతోమంది చనిపోయిన వారు కూడా
ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి 10 మంది పుడితే 2-3 అందులో చనిపోవటం, ఏదో ఒకటి రోగం వచ్చో, ఇలాంటి పరిస్థితులు ఆనాడు కాలంలో ఉండేవి. ఈనాటి కాలంలో జనాభాను నియంత్రించటానికి దేశం యొక్క పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దేశంలో ప్రజలు ప్రబలితే, ఎక్కువైతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, ఎలాగైనా పుట్టే పిల్లలను ఆపాలి అని ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఎన్నో విధాలుగా ఆపటానికి ప్రయత్నాలు చేస్తుంది, చట్టాలు కూడా చేస్తుంది, ఆశలు చూపుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న జనాభాని మనం చూస్తే ఉద్యోగులు ఎక్కువ ఉన్నారా, నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారా? నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. అంటే ఉద్యోగం లేనివారు, చదువుకొని ఖాళీగా ఉన్నవారు, ఉద్యోగాలు లేక, చెప్పాలి అంటే 100 కుటుంబాలలో ఒక కుటుంబానికి ఉద్యోగం లేదు. ఎక్కడో కొందరికి మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. దీన్ని బట్టి అధికారులు, నాయకులు, దేశాధినేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2003లో లెక్కల ప్రకారం ప్రపంచ జనాభానంతటినీ లెక్కవేసి ఏ దేశం గొప్పగా ఉంది, ఎక్కువ జనాభా ఉంది, మొదటి అంచెలో ఉంది, మొదటి స్థానంలో ఉంది అంటే చైనా అని చెప్పారు. అంతకుముందు మేము చదువుకునేటప్పుడు కూడా చైనా ఉంది. మన దేశం పరిస్థితి చూస్తే, ప్రేమణ దేవుని వర్లరా, నేడు 140 కోట్లుగా మన దేశం ఉంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూస్తే 2003 నాటికి ఇప్పటి కాలానికి చూస్తే 2050 నాటికంటే సుమారుగా ఒక 20-25 సంవత్సరాల కాలం గనక ముందుకు వెళ్ళిందంటే చైనా దేశాన్ని దాటి మొదటి స్థానంలోనికి మన దేశం వస్తుంది అని అంచనాలు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చైనా మొదటి స్థానంలో ఉంది. జనాభా లెక్కల్లో ఎక్కువగా ఉన్న దేశం చైనా దేశం. రెండవ దేశం మన భారతదేశం. సెకండ్ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం మొదటి స్థానంలోనికి వెళ్ళబోతుంది అంటున్నారు. దీనికి ఏం చేయాలి అని అంటే పిల్లల పాఠ్య పుస్తకాల నుంచే ప్రారంభించారు. ఎక్కువ మందిగా ఉండే కుటుంబం ఎక్కువ అవసరాలు కలిగి ఉంటుంది, ఎక్కువ సమస్యలతో కూడి ఉంటుంది. కనుక బొమ్మలు వేసి మరీ నేర్పిస్తున్నారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. చిన్న కుటుంబంగా ఉండండి. మీరిద్దరు భార్యాభర్తలు, మీ ఇద్దరికి తోడు ఇద్దరినే కనండి అని మొదట చెప్పారు. ఎక్కువ వద్దు, ఇద్దరే ముద్దు. అంటే ఇద్దరికిద్దరు పుడితే జనాభా లెక్క పెరగదు. కనుక ఎక్కువ వద్దు, ఇద్దరే ముద్దు అనే నినాదాన్ని తీసుకొని వచ్చి ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారు ఉన్న కాలంలో, ఇందిరాగాంధీ గారి కాలంలో ఏం చేశారయ్యా అంటే దేశ ప్రజలను నియంత్రించటానికి, తగ్గించటానికి మీరు ఎక్కువ మంది పిల్లలను కనకూడదు, కంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. అలా ఉల్లంఘించి ఎక్కువ మందిని కన్నవారికి రాజ్యసభలో, చట్టసభల్లో ఎక్కడా
చోటు ఉండదు, చీటి ఇవ్వటానికి ఉండదు. ఎమ్మెల్యే నామినేషన్ వేయటానికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ఆఖరికి గ్రామ సర్పంచ్కి కూడా పోటీ చేయటానికి అర్హతను కోల్పోతారు. ఒక చట్టాన్ని చేసింది. ఇంకా నియంత్రించడానికి ఏం చేసిందంటే, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తే ఎక్కువ మందిని కంటారని చెప్పి ఒక 18 సంవత్సరాలు ఆడపిల్లకి, 21 సంవత్సరం మగపిల్లవాడికి వచ్చిన తరువాతనే పెళ్లి చేయాలని మరొక చట్టాన్ని చేసింది. ఇంకా అప్పటికి ఏం చేసిందంటే, అప్పటికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించకపోతే, మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే మీకింత బహుమానంగా ఇస్తాం, డబ్బులు ఇస్తాం. ఇచ్చారా లేదా? చాలామందికి ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తీసుకునే ఉంటారు. పురుషులకి కూడా చేశారు, స్త్రీలే కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వెళ్ళినప్పుడు చూస్తే, అక్కడ కొన్ని ప్రాంతాల్లో చూసాం మేము, పురుషులు చేయించుకునేవాళ్ళు ఆపరేషన్. పిల్లలు పుట్టకుండా పురుషులకి ఈజీ. ఎక్కడో ఒక చిన్న నరం కట్ చేసి ఆ కణాలకు సంబంధించినటువంటి ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టుగా చేసేవాళ్ళు. ఆ కాలంలో మా చిన్న వయసులో గవర్నమెంట్ డీకే ల్యాండ్స్ ఉన్నాయి కదా, భూములు, ఒక 25 సెంట్లో, ఒక అర్ధ ఎకరానో మీకు భూమి ఇస్తాం, మీరు ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి భూములు ఇచ్చారు, కొంతమందికి డబ్బులు ఇచ్చారు. ఇలా దేశంలో ప్రజలను పెరగకుండా చేయటానికి ప్రభుత్వము, అధికారులు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ప్రజలు ఎక్కువైపోతే ఏమవుతుందయ్యా అంటే, వీళ్ళందరికీ తినటానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, కనీస వసతులు, కుళాయి కానివ్వండి, కరెంటు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఉండటానికి ఇల్లు కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని, నిత్యావసరమైనటువంటి వాటిని అన్నిటినీ అందించటానికి ప్రభుత్వానికి కష్టంగా ఉంటుంది. కనుక జనాభాను తగ్గిస్తే దీని నుంచి కొంత రిలీఫ్ వస్తుంది మనకి అని చెప్పి ఎన్నో ఆలోచనలు చేసి కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టారు. మరి ఆగిందా? లేదు. 2003లో 104 కోట్లుగా ఉన్నటువంటి ఇండియా ఇప్పుడు 140 కోట్లయింది. చూడండి, ఇంచుమించు ఒక 30-35% పెరిగిపోయారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. 6 లక్షల మంది కాల్బలగాన్ని ఇశ్రాయేలీలను దేవుడు అరణ్యంలో నడిపించినప్పుడు వాళ్ళకి ఏ కుదువ లేకుండా కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ఆఖరికి కరెంటు బిల్లు లేకుండా కూడా ఆయన అగ్ని స్తంభాన్ని పెట్టి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, ఏకదాటిగా 40 సంవత్సరాలు పోషించాడు. 40 సంవత్సరాలు. ఆలోచించండి. ఈరోజు మరి ప్రభుత్వాలు ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆపాలని, కానీ అది సాధ్యపడటం లేదు. ఇంతకీ మరి క్రైస్తవుడు కుటుంబ నియంత్రణ చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనే సందేహం. లోకమంతా ఇలా ఉంది, మరి క్రైస్తవులమైన మనం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అంటే చాలామంది మేము చేయించుకోమండి అంటున్నారు క్రైస్తవుల్లో. ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్న మాట, దేవుడు బైబిల్లో ఏం చేయమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు. కనుక మేము కంటూనే ఉంటాము, దేవుడిచ్చేదాన్ని ఆపకూడదు అని చెప్పి కూడా వాక్యాన్ని అడ్డు పెట్టుకొని చాలామంది చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం?
ఆలోచించండి, చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. ఈ మాటను చూపెడుతున్నారు. ఇంతకీ మనం మరి ఇక్కడ రాయబడిన ఈ మాటను అనుసరించాలా, లేకుంటే కుటుంబ నియంత్రణ చేయించుకొని పిల్లలను కనకుండా ఉండాలా? ఏది కరెక్టు అంటే కొంతమంది మరొక వచనాన్ని చూపెడతా ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. అంటే బైబిల్లో నుంచే మనం చూడాలి. ఆత్మ సంబంధమైనది ఏది ఉందో మన దగ్గర? బైబిల్, దేవుని యొక్క గ్రంథం. వచ్చిన సమస్యను వాక్యంలో నుంచి చూడాలి, లోకంలో ఉన్నదాన్ని చూడకూడదు. లోకంలో ఉన్నదాన్ని చూస్తే కాదు, అది మనుష్య జ్ఞానం. మరి దేవుని జ్ఞానం, భవిష్యత్తును ఎరిగిన జ్ఞానం, ఆత్మ జ్ఞానం చెబుతున్నది ఏదో దానిని అనుసరించాలి. ప్రేమణ దేవుని వల్లరా, ఈరోజు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నా కానీ ప్రభుత్వాల వల్ల కావటం లేదు. అదే ముస్లిం సహోదరులను అనుకోండి, మా వాళ్ళు ఎక్కువ కావాలని చెప్పి చాలామంది ఎక్కువ మందిని కంటూ ఉంటారు. నాకు తెలిసి బిన్ లాడెన్ ఎంతమంది ఆయనకి 100 చిల్లర చెప్పారు, 100 మంది పైన ఉన్నారంట పిల్లలు. 100 మంది పిల్లలు సాధ్యమేనా? ఆలోచించండి. ఆ తల్లి ఎట్టగందో మరి పాపం. కంటారా? కనగలదా? 100 మందిని కనగలదా ఒక స్త్రీ? అంటే ఒక్కటి కాదు ఆయనకి భార్య, చాలామంది ఉన్నారు. ఎక్కువ మందిని పిల్లలు కనాలి, మా సంతానం విస్తరించాలి, ఎక్కువైపోవాలి మా సంఖ్య. ఆలోచించండి. దేవుడు చెబుతున్న మాటలను పక్కన పెట్టి ఈరోజు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న 850 కోట్ల మంది కాదు కదా, ఇంకొక 850 కోట్ల మంది వచ్చినా పోషించగలిగిన వాడు మన తండ్రి. ఈరోజు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే దేవుణ్ణి విడిచిపెట్టారు గనుక, దేవుని మాటలను పక్కన పెట్టారు గనుక, దేవుని సన్నిధిలో లేరు గనుక, మనిషికి తానంతట తానుగా ఆలోచించుకోవటం ప్రారంభించాడు గనుక ఈ సమస్య వచ్చి పడింది. ప్రేమణ దేవుని వర్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రారంభంలో దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. మరి కాలక్రమేణా వచ్చేసరికి ఏమైపోయిందయ్యా, ఎలా మారిపోయింది అని మనం ఆలోచిస్తే చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు. అంటే పుట్టకపోతే మేలు అంటున్నాడు. అలాంటి వాళ్ళు పుట్టకపోతే మేలు. ఎలాంటి వాళ్ళు? నమ్మకద్రోహి. యేసుక్రీస్తుతో తిరుగుతూ 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉండి, ఆయన తిన్నదే తింటూ, ఆయన పక్కలోనే ఉంటూ, దొంగగా ఒక అధికార దాహంతో, ధనదాహంతో తాను చేస్తున్నటువంటి పరిచర్యను, పవిత్రమైన పరిశుద్ధమైన పరిచర్యను, దేవుని యొక్క కార్యక్రమాలను జరగనివ్వకుండా ఆఖరికి పక్కలో ఉండి వెన్నుపోటు పొడిచినటువంటి
యోధా లాంటి వారు పుట్టకుండా ఉంటే మేలు. పుట్టకపోవటం మంచిది అంటున్నాడు ప్రేమణ దేవుని వల్లరా. మరొక సందర్భాన్ని చూద్దాం, చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో గొడ్రాండను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. యేసుక్రీస్తు వారి నోట స్వయంగా ఆయనే మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో కనని గర్భము ధన్యము, పాలివ్వని స్తనములు ధన్యములు అంటున్నాడు. అంటే కనకపోవటం మేలు అంటున్నాడు. అదేంటి మరి ఆ వచనాన్ని పట్టుకొని నేను కుటుంబ నియంత్రణ చేయించుకొని అన్నారు. ఇక్కడేమో ప్రభువారు అంటున్నాడు, నువ్వు కనకపోతే ధన్యురాలు, గొడ్రాలు అన్నవాళ్ళు ధన్యులు అంటున్నాడు. గొడ్రాలు ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఎరికెళ్ళిపోతారు. ఎక్కడికన్నా శుభకార్యాలకి పిలవరు. ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎదురొస్తే అంగీకరించరు. ప్రేమణ దేవుని వల్లరా, కనకపోవటం మంచిది అంటున్నాడు. మరొక మాట చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయకబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ప్రసంగి గారు అంటున్నాడు. ఏంటయ్యా నీకు మేలంటే ఆయన అంటున్న మాట, ఇదిగో వాడు బ్రతికి ఒక 100 సంవత్సరాలు బ్రతికాడు, లేదా 100 మంది పిల్లలను కన్నాడు, ఓ కుటుంబం విస్తరించింది, చాలా పెద్ద కుటుంబం. మనవాడు కూడా అంటుంటాడు, ఇదిగో ఈ వీధి అంతా, ఈ లైన్ అంతా మా దాయాదులేని అంటాడు. ఈ లైన్ అంతా మా దాయాదులేని, వీళ్ళు మా ఇంటి పార్టీ వాళ్ళని అంటాడు. ఎవరన్నా పోతే మేమందరం మీసాలు గడ్డలు తీయించుకోవాలా, ఎవరన్నా పోతే మేమందరం నీళ్ళ మునగాల, వీళ్ళంతా మా సంతానమేని అంటాడు. దేనికి? దేవుని కోసం బ్రతకని జనాంగం ఎంతమంది ఉన్నా భూమికి భారం, వ్యర్థం, దేవుని కష్టాన్ని దోచుకుంటున్నారు. ఎక్కువ మందిని విస్తరించమన్న ఆయనే, ఎక్కువగా మీరు ఫలించండి అని ఆశీర్వాదం ఇచ్చిన ఆయనే ఈ జనాన్ని చూసి మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకంటే దేవుణ్ణి విసర్జించి ఉన్నారు. ఏందంట? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించురి, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఈరోజు ఏ దేశం దేవుని కోసం బ్రతుకుతుంది చెప్పండి? ఏ దేశం దేవుని భయంతో బ్రతుకుతుంది? ఈరోజు మేము రాయచోటి వెళ్తూ ఉంటే పని దగ్గరికి మా కారులో ఒక అతను ఎక్కాడు. ఆ కడప నుంచి రాయచోటి వెళ్తున్న రూట్లో, ఆ ఘాట్లో అన్నీ ఎర్రచందనం చెట్లే. అవి చూసి అంటున్నాడు, అన్న ఇన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని కోట్ల సంపద కదన్న ఇది, ఇంకా దేశం బేదదేడ ఇన్నుంటే ఇవన్నీ కొట్టుకొని అమ్ముకోవచ్చు కదా. ఆయన అంటే రాణిమ్మకి తెలియకంది, ఎందుకు మరి ఇవన్నీ ఉంచింది, మనం ఒక చెట్టు తీసుకుందాం. ఆయన ఒక చెట్టు మనం తీసుకుంటే చెట్టు కాదు కదా, ఆకు కొమ్మ మన కారులో దొరికినా కారు బయటికి రాదు, ఆ కారు పేరునున్న రాణిమ్మ బయటికి రాదు. ఆ వెంకట్రావు అంటున్నాడు, ఏందక్క నువ్వు ఎంత పిచ్చిగా ఉండవు, నీకు తెలీదా ఇంకా?
అవి ఏందనుకుంటున్నావు? అవి ఆకులు దొరికినా కొమ్మలు దొరికినా మన కాడ ఇంక మన కారు కూడా బయటికి రాదు. అదేందన్నా ఇవన్నీ దేవుని కదా అంటుంది. దేవునియే, కానీ దేవుని పిల్లలమైన మనం అనుభవించటానికి కాదు. కొంతమంది దళారుల చేతుల్లోనికి వెళ్ళిపోయాయి, దొంగల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దేవుని పిల్లలు అనుభవించవలసిన సంపదను దేవుని పిల్లలకి అంది ఇట్లా దుష్టుడు ఆక్రమించాడు. ఎర్రచందనం ఒక చెట్టు కొట్టుకొని రండి చూద్దాం, ఒప్పుకుంటారా? దానికి ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక న్యాయస్థానం ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం ఫాలో అయ్యి తేవాలా. అది అందరికీ పర్మిషన్ ఉండదు. ఇసుక ఎవరిది? దేవుని. అమ్ముకుంటుంది ఎవరు? ప్రభుత్వాలు. ఆ ఇసుక కాడ ఎన్ని గొడవలు. తయారు చేసేవాడిని ఒక్కడిని చూపించండి. లేదు. అందుకే ముఖ్యమంత్రి అంటున్నాడు, మనకి ఏం దిగులు లేదు, ప్రకృతి సమృద్ధిగా ఉంది, మీరేం కొదవపడగాకండి. ఇసుక ఉంది, ఇనుము ఉంది, గనులు ఉన్నాయి, ఆయిల్ ఉంది, యురేనియం ఉంది, ఎర్రచందనం ఉంది, ఎన్నో నిధులు ఉన్నాయి. బేదవాడు అంటాడండి ఎక్కువ మంది పిల్లల్ని. బేదవాడు ఎక్కువ మంది పిల్లల్ని కంటాడు. చంద్రబాబు నాయుడు ఎంతమందిని కన్నాడు? ఒక్కడే. వాళ్ళ కొడుకుని వరే నువ్వు నలుగురిని కనరా, మనం తక్కువ అయ్యామని నలుగురిని కన్నిచ్చాడా? ఆయనకి ఒక్కడే. ఇద్దరైతే ఏమవుతుంది? ఆస్తి చీలిపోతుంది. రాష్ట్రంలో నాదే గొప్పగా ఉండాలి, చీలిపోయింది అనుకో సగానికి సగం చీలిపోతుంది కదా. అందుకే ఒక్కడే ఉండాలి వారసుడు అని చెప్పి వాళ్ళు లోకపరంగా చూసుకుంటున్నారు. ప్రేమణ దేవుని వర్లారా, పిల్లలను కనటం కనకపోవటం విశేషం కాదు. ఇప్పుడు దేవుడు ఎన్ని విధాలుగా మనిషిని కలిగించాడు? ఆదాముని ఎలా సృష్టించాడు? నేలమట్టితో నరుని నిర్మించాడు. ఈ ప్రకృతిలో అన్నిటికంటే విలువైనది ఏది? ఈ ప్రకృతిలో అన్నిటికంటే విలువైనది ఏది? లోహాలు అనుకోండి. మనిషి వద్దు, మనిషిని కాసేపు పక్కన పెడదాం. మనిషి అన్నిటికంటే విలువైన వాడే. ఈ మనిషిని దేంతో చేశాడు? విలువైన దానితో చేశాడా? మట్టి విలువైందా లేకుంటే వజ్రాలు విలువైనవా? బంగారం విలువైందా మట్టి విలువైందా? వెండి విలువైందా మట్టి విలువైందా? ఇప్పుడు మట్టిలో ఎన్నో లోహాలు ఉన్నాయి. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, వజ్రాలు, ప్లాటినియం ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ఇంత విలువైన ఉన్నా కానీ ఇంత విలువైన వాటితో మనిషిని చేయకుండా మట్టితోనే చేశాడు. ఆలోచించండి. మట్టితో చేశాడు, మట్టితో మనిషిని చేశాడు. వజ్రంతో చేయలేదు, బంగారంతో చేయలేదు, మట్టితో చేశాడు. బంగారంతో చేశాడు అనుకో, ఏడో చెవినో ముక్కునో అంత ఉంటేనే వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఒళ్ళంతా బంగారం అయితే ఏం లేదు. ఎందుకు చేయలేదు తెలుసా? బంగారంతో ఏందనుకో, నేను నిద్రపోనేసి నీ చేయి నరుకుని వెళ్ళిపోతారు. అవసరమైతే మనిషినే లేపేస్తారు. ఆలోచించండి. మనిషిని మట్టితో చేశాడు, ఆదామును మట్టితో చేశాడు, నేల మట్టితో నరును నిర్మించి. ఆ తరువాత ఇది మొదటిది, ఒకటి మట్టితో చేశాడు. రెండోది ఆదాములో నుంచి అవ్వమ్మని తీశాడు, మాంసంతో చేశాడు. చెప్పాలి అంటే ఆదాములో ఉన్న మాంసాన్ని తీసి అవ్వమ్మని చేశాడు. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటి? వాళ్ళిద్దరి దాంపత్యంలో స్త్రీ పురుషుల కలయికలో మరలా మనిషిని చేశాడు. ఇది మూడో పద్ధతి. మూడు విధాలుగా మనిషిని సృష్టించాడు. నాలుగో పద్ధతి ఏంటి? నాలుగో విధానం ఏంటంటే
తబిత చెప్పినట్లు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక మరియ గర్భాన్న సృజించాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? స్త్రీ పురుషుల కలయిక వలన రాలేదు, కన్య గర్భాన్న వచ్చాడు. ఎవరికి సాధ్యం కానిది దేవునికి మాత్రమే సాధ్యమయ్యేది. అందరికీ అసాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. నాలుగో విధంగా చూస్తే మనం యేసుక్రీస్తు వారిని కన్య మరియ గర్భాన్న పుట్టించాడు. ఇంకా చెప్పాలంటే వృద్ధాప్యంలో గర్భం ఉడికిపోయిన తరువాత, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తరువాత మరలా బిడ్డలనిచ్చాడు. ఎవరికి? అబ్రహాము, శారమ్మ, జకరియా, ఎలిజబెత్తు. ఇంకా యాకోబు భార్య లేయా ఉంది కదా, లేయా పిల్లలను కన్న తరువాత స్త్రీ ధర్మం నిలిచిపోయి గర్భం ఉడికిపోయి ఉన్నప్పుడు మరలా ఆమె పిల్లలు కావాలని వేడుకున్నప్పుడు ఆమె పెద్ద కుమారుడైన రూబేను వెళ్ళి పుత్రదాత వృక్ష ఫలములు తెచ్చిచ్చాడు. అవి తిని మళ్ళా ఇద్దరు మగపిల్లలకి ఒక ఆడపిల్లకి మరలా జన్మనిచ్చింది. ఎన్ని విధాలైన చూడండి. మట్టితో చేశాడు, ఆదాములో నుంచి తీసాడు, ఆదామవ్వల నుంచి తీసాడు, ఆ తర్వాత కన్యమర్య గర్భాన్ని నుంచి తీసాడు, వృద్ధాప్యం నుంచి తీసాడు, వృద్ధాప్యంలో నుంచి రప్పించాడు. ఇంకా చూస్తే రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. 6 విధాలుగా మనకు కనబడుతుంది. 6 విధాలుగా మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం. ఇన్ని విధాలుగా పిల్లలను పుట్టించగలడు అని నిరూపించాడు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. ఇన్ని విధాలుగా మనుషులు పుట్టినా దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుల మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. అంటే దేవునికి ఏది ఇష్టం? ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఏదో ఎక్కువ మందిని కనటం కాదు, లేకపోతే నువ్వు కనకుండా ఉండటం కాదు. పుట్టిన వాళ్ళు ఏం కావాలయ్య అంటే మనసు మార్చుకుని దేవుని కోసం బ్రతకాలి. వాళ్ళు చచ్చిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి అనేది కాదు ఆయన ఉద్దేశం. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒకడు చనిపోవుట కంటే, పాపిగా ఉండి చనిపోవుట కంటే మనసు మార్చుకొని నా వైపుకు నా తట్టుకు తిరిగి తన హృదయాన్ని మార్చుకొని పవిత్రంగా బ్రతకటం, నా కోసం బ్రతకటం. మనం పిల్లల్ని కన్నాము, ఆ పిల్లల్ని దేవుని కోసం పెంచకుండా లోకానికి అప్పగిస్తే అది ఎవరికి వస్తుంది అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకే వస్తుంది అంటున్నాడు. నువ్వు అలాంటప్పుడు దేవుని కోసం పెంచకనప్పుడు నువ్వు పిల్లల్ని కనకుండా ఉన్నదే మేలు. చాలామందిని చూస్తుంటాం, పిల్లల్ని ఎక్కడెక్కడో వదిలేస్తుంటారు, ఎక్కడొక్కడో స్నేహితులతోటి లేదా సినిమా హాల్ చుట్టూ ఫ్రెండ్సులతో బార్లో ఎక్కడో పాప సంబంధమైనటువంటి కార్యకలాపాలలో ఉండిపోతూ ఉంటారు. ఇంకా చాలామంది చెప్పాలంటే చూసాం మేము చాలామందిని, తల్లిదండ్రులు చేసే అతిక్రమాలకి పాపాలకి పిల్లలు అడ్డమని పిల్లల్ని దగ్గర లేకుండా పంపించేసేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. మనం చేసే భయంకరమైన పాపాలకు వాళ్ళు అడ్డం కనుక వాళ్ళని ఎక్కడికో ఒక దగ్గరికి పంపిద్దాం అని చెప్పి పంపించేసే దౌర్భాగ్యపు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు కనకుండా ఉన్నదే మేలు. కనకుండా ఉన్నదే మేలు. నీ చేతిలో ఎందుకు పసిపిల్లవాడిని పెట్టింది?
నువ్వు పసితనం నుంచి వానికి దేవుని మాటలు నేర్పించాలని. ఎన్ని విధాలుగా మనిషిని దేవుడు పుట్టించినా బ్రతకటం అనే విషయంలో నీ చేతిలో ఉంచాడు, మన చేతిలోనే ఉంచాడు. ఇన్ని విధాలుగా చేసిన మనిషి మార్పు చెందటం లేదు, మార్పు చెందటం లేదు. అందుకే మరో జన్మని నీ చేతిలో పెట్టాడు. ఒక క్రొత్త జన్మని, నూతన జన్మని నీ చేతిలో పెట్టాడు. అవునా కదా? మన చేతిలోనే పెట్టాడు. ఆ విధానం ఏంటి? బాప్తిస్మం అనే కార్యక్రమం. ఇప్పుడు జన్మ ఎందులో ఉండాలి అంటే ఏదో మట్టిలో నుంచో లేకుంటే మరో మనిషిలో నుంచో ఏటేటో ఎన్నో రకాలుగా కాదు చూస్తుంది. ఆయన చిట్ట చివరిగా యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించినటువంటి జన్మ బాప్తిస్మం అనే ఒక మహోన్నతమైన కార్యక్రమం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పిన సంగతులకు మీరు ఆశ్చర్యపడుచున్నారు. గాలి ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో అది మీకు తెలియదు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళుతుందో ఎటువైపు విసురుతుందో అది మీకు తెలియదు. దానికి ఒక ఇష్టం ఉంది, దాని ఇష్ట ప్రకారం వెళుతుంది. ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. ఆత్మ సంబంధమైన జన్మ మనకి కావాలి. ఆత్మ సంబంధమైన జన్మలో ఎంతమందిని కన్నావు ఈరోజు దేవుడు లెక్క వేసుకునేది. నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం, లేకుంటే నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిన్నేదో ఆదరిస్తారని, నిన్నేదో దగ్గరికి తీస్తారని, నీ అవసరాలు తీరుస్తారని, నీకు కడిగి ఎత్తిపోస్తారని, నాకు దిక్కు వాళ్ళేనని, అందుకోసం కంటున్నావని వాళ్ళను కన్నందుకు సంతోషించటం లేదు దేవుడు. ఎందుకు సంతోషిస్తాడయ్యా అంటే నువ్వు ఎంతమందిని దేవునిలోనికి నడిపించావు. నూతన జన్మ బాప్తిస్మం ఎంతమందికి ఇప్పించావు? ఎంతమందికి వాక్యం చెప్పి దేవుని సన్నిధికి నడిపించావు? ఎంతమందికి బాప్తిస్మం ఇప్పించావు? ఎంతమందిని దేవుని సంఘములోనికి, దేవుని రాజ్యములోనికి చేర్పించావు? ఇది దేవుడు చెబుతున్న మాట. ఈరోజు కనవలసింది ఓపిక ఉందని, లేకుంటే చాకే శక్తి ఉందని 5 మందిని 10 మందిని కంటం కాదు. అసలు నువ్వు కనకపోయినా మేలే. ఈ పురిటి నొప్పులు ఈ జన్మ కంటే నువ్వు కనవలసిన జన్మేదంటే స్త్రీవైనా పురుషుడివైనా ఆత్మ సంబంధమైన పిల్లలను కనాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఆ సందర్భాలను మనం కొన్నిటిని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మలను కన్నాను. కుటుంబ నియంత్రణ గురించి కాదు ఇది. లోకములో ఉన్నవారిని దేవుని కోసం బ్రతికించటం. లోకములో పాపమనే లోకములో చచ్చిపోయి సాతాను యొక్క కబంధ హస్తాల కింద నలిగిపోతున్నటువంటి ప్రజలను దేవుని మాటలు చెప్పి, దేవుని మాటలు ప్రకటించి, క్రీస్తును పరిచయం చేసి వారిని నువ్వు దేవునిలోనికి నడిపించి బాప్తిస్మం ఇప్పించి సంఘములో చేర్చటం, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా జన్మనివ్వటం నువ్వు చేసే గొప్ప కార్యం. అది నువ్వు పిల్లలని కంటావు. నేడున్న పరిస్థితి క్రైస్తవులకు అసలు ఇది వదిలేసి దేవుడు అక్కడ చెప్పాడు నేను కుటుంబ నియంత్రణ చేసుకోను, అటువైపుకి వెళ్ళిపోయారు. అందుకే మనుష్య నేర్పు జ్ఞానముతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు జీవితాన్ని కొనసాగించాలి క్రైస్తవుడు.
క్రైస్తవుడా, నువ్వు లోకంలో ఎలా ఉన్నావో కాదు, దేవునిలో ఎలా ఉన్నావు. నువ్వు చేస్తున్నది దేవుని యొక్క వాక్యానుసారముగా ఉన్నదా లేదో చూసుకోవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిపై ఉన్నది. మరొక మాటను చూపెడతారు. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అయినను స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అమ్మయ్య అనుకుంటున్నారు స్త్రీలు. మేము పిల్లల్ని కన్నాము. శిశు ప్రసూతి అంటే అర్థం ఏంటి? బిడ్డల్ని కనటం. బిడ్డల్ని కన్నాము, దేవుడు నా గర్భాన్ని బంధించాడు, నాకు బిడ్డలు పుట్టారు కనుక నాకు రక్షణ వచ్చింది అనే అమాయకంలో కూడా చాలామంది స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు ఉన్నారు. క్రైస్తవ స్త్రీలు ఉన్నారు. ఆ శిశు ప్రసూతి కాదు దేవుడు చెప్తుంది. వాక్యం చెప్పి ఎంతమందిని నువ్వు కన్నావు. చీర గురించి చెప్తావే, ఏ చీర ఎంత అయింది, ఏడగొన్నావు, ఎంత అయింది. ఎవరన్నా నువ్వు ఒక చీర కట్టుకున్నారనుకో, అక్క ఏడక్క ఈ చీర కొన్నావు బాగుందన్నావు అనుకో, దాన్ని 2-3 రోజులు కడతారు. ఇంకా ఎంతమంది అంటారో, ఇంకా ఎంతమంది అంటారో. ఏదైనా ఒక నెక్లెస్ చేయించుకున్నావు, ఎక్కడ చేయించావు అక్క, డిజైన్ భలే ఉంది. ఆడవాళ్ళకి ఇది ఒక పిచ్చి. వచ్చిన వాళ్ళని కింది నుంచి పైకి, కాళ్ళ వేళ్ళ దగ్గర నుంచి నన్నెత్తి వరకు స్కాన్ చేసేస్తుంటారు. ఏం కట్టిన చీర ఏంది, ఏం పెట్టుకున్న చెవులు ఏంటి, ఏం పెట్టుకున్న ముక్కుది ఏంటిది, కాళ్ళకున్నవి ఏంటి, చేతులకున్నవి ఏంటి. అయ్యా నిజమా అబద్ధమా? ఏమ్మా నిజమే కదా? నిజమే, నిజమే, అబద్ధం కాదు. నాకెలా ఉంటుందంటే, అయ్యో ఏమంత అందంగా పుట్టింది, పరలోకం ఎట్టబోద్దో. దేవుడు మరి ఇచ్చాడు రూపాన్ని, కాపాడుకుంటుందా? ఎవరి కోసం ఇచ్చాడు? దేవుని కోసం ఇచ్చాడు, లేదా తన భర్త కోసం ఇచ్చాడు. కాపాడుకుంటుందా? లేదు. మొన్న ఒక కేసు వచ్చింది, మీలో కూడా చూసి ఉంటారేమో, నేను చూడలేదు, ఎవరో చెప్పారు నాకు. ఆమె ఎప్పుడు నైటీలోనే ఉంటుందని ఇడాకులు ఇచ్చాడంట. ఇంట్లో నైటీలో. విన్నారా, చూసారా, ఎవరైనా విన్నారా? నేను వినలేదు, వేరే అతను చెప్పాడు. ఒక కేసు వచ్చిందన్న, ఇట్లా ఏందయ్యా కేసు, విడాకుల కేసు అంటే, ఎప్పుడు నైటీలోనే ఉంటుంది, ఈ నైటీ ముఖం నేను చూడలేక పోతున్నాను, నాకేమొద్దు. ఆలోచించండి. అంటే చిన్న చిన్న వాటికే అతనికి అర్థం కాలేదు. ఒకసారి 2 చెప్పు, 2 సార్లు చెప్పు, 4 సార్లు చెప్పు. లేదా ఎప్పుడన్నా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు శారీ కట్టుకుంటుందా లేదా, అప్పుడు ఈయన ఈ డ్రెస్ నీకు సూపర్గా ఉంది ఆయన 2-3 సార్లు అన్నాడు అనుకో, ఆమె ఏం చేస్తుంది? ఆ తెలివి లేదు తిక్కోడికి. లేకుంటే అయ్యగారికి ఏడన్నా ఇంకా పరిచయాలు ఉండి దీన్ని ఎట్లా తెలుసుకోవాలని ఏ కారణం దొరక్క ఆ కేసు వేసాడు. ఆలోచించండి. ఇక్కడ శిశు ప్రసూతి ద్వారా రక్షణ వస్తుంది అని అంటే ఏంటంటే, వాక్యము ద్వారా నువ్వు పిల్లల్ని కనాలి, వాక్యం చెప్పి నడిపించాలి. వాక్యం చెప్పం, పలానా సీరియల్ గురించి చెప్తాం, పలానా పక్కింటి అక్క గురించి చెప్తాం, ఎదిరింటి అక్క గురించి చెప్తాం, వెనకింటి అక్క గురించి చెప్తాం. ఆమట్ట, ఏమట్ట, అయ్యట్ట, ఇయ్యట్ట, ఎంతసేపు వస్తువులు, పక్కవారు, ఈ కాదు. ప్రభు వాక్యం ఎంతమందికి చెప్పావు, ఎంతమందిని నడిపించావు? ఒక్క ఆత్మను నడిపించావా దేవుని దగ్గరికి? ఒక్కరికి పరిచయం చేసావా? నువ్వు బాప్తిజం తీసుకొని 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. ఎంతమందిని దేవునిలోనికి నడిపించావు? ఎంతమందికి దేవుని వాక్యాన్ని చెప్పావు? ఎంతమందిని వాక్యం ద్వారా, పౌలు గారు అంటున్నాడు కదా, సువార్త ద్వారా కన్న
పిల్లలు. వాక్యము ద్వారా కన్నవారు. స్త్రీలు కూడా చెప్పొచ్చా? అవును. వాళ్ళ పేర్లు చూడండి. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో పాలివారై ఉన్నారని గనుక వారికి సహాయము చేయుము. నిన్ను వేడుకొనుచున్నాను, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. నువ్వు 10 మంది పిల్లల కంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు. లేకుంటే నువ్వేయో తులాలు లేకుంటే బీరువాలు లేకుంటే ఇంకా ఏవేవో స్థలాలు బిల్డింగులు చేస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు. ఎప్పుడు రాయబడుతుంది అనంటే నువ్వు సువార్త పనిలో దేవునికి పిల్లలను కనాలి. సువార్త పనిలో దేవునికి పిల్లలను కనాలి. నేను చెప్పలేనండి, నేను మాట్లాడలేనండి అని అంటే మాట్లాడే వాళ్ళని పంపించు. ఇప్పుడు రేపు జరుగుతుంది ఏంటి? శనివారం వస్తున్నారు దేవుని సేవకులు. వాళ్ళు వచ్చేదానికి వాళ్ళకి కానుక కానివ్వండి, లేకుంటే ట్రాన్స్పోర్ట్కి కానివ్వండి, ఇక్కడ అయ్యే ఖర్చులు కానివ్వండి, మనం భరిస్తున్నాము, ఇస్తున్నారు మీరంటే మీరేం చేస్తున్నట్టు? వాక్యం చెప్పిస్తున్నట్టు. నీ కష్టాన్ని పెట్టి నువ్వు రోజంతా పని చేసావు, 500 వచ్చింది. 500 దేవుని పని కోసం, సెమినార్ కోసం ఇచ్చావనుకో, నువ్వు ఒక రోజంతా ఏం చేసినట్టు? దేవుని పని చేసినట్టు. అక్కడ నువ్వు సువార్త ప్రకటించినట్లు. ఆటికివ్వమంటేనే ఇదేందమ్మా లేనిపోయినా పంటలాగుంది. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి. మీకు తెలుసా? ఎర్రగుంటలు వెళ్ళండి, కడపకి వెళ్ళండి, పొద్దుటూరుకి వెళ్ళండి. సెమినార్ పెట్టామంటే ప్రతి సెమినార్కి ఇవ్వాల్సిందే. ప్రతి నెల కుటుంబానికి 1000 రూపాయలు తెచ్చి సేవకుడికి ఇవ్వాలా? ఆ భారం అంతా లేదే. దేవుడు మనకిచ్చిన కాడికి జరుగుతుంది. ఎవరు తోచినంత వాళ్ళు ఇస్తున్నారు. 100 ఇచ్చేవాళ్ళు ఉండారు, 500 ఇచ్చేవాళ్ళు ఉండారు, అసలు ఇవ్వనోళ్ళు ఉండారు. దేవుని పరిచర్యలో నీవు కూడా రక్షింపబడాలి అంటే, నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఇక్కడ దేవుని పనిలో నువ్వు పెట్టుబడి పెట్టాలి. నేనే పెడుతున్నాను, నేనే గొప్ప అని అంటలేదు. నేను పెడితే నాకు ఇస్తాడు, నువ్వు పెడితే నీకు ఇస్తాడు. నాకున్నది అమ్మైనా పెడతాను. దేవుడు నాకు ఇచ్చింది అమ్మైనా పెట్టడానికి, అప్పు చేసి అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మించిన బ్రతుకు రెండోది లేదు. దేవుని తరువాతే ఏదైనా. అలా నువ్వు బ్రతకాలి. అలా మనం బ్రతకాలి. అలా మనం బ్రతికితేనే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు కూడా ఉన్నత స్థానంలో ఉంటావు. నీ కలిగిందే పెట్టు, నువ్వు చేయగలిగిందే చెయ్యి. నువ్వు దేవుని కోసం పిల్లల్ని కనాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కాదు. అసలు కనకపోయినా ప్రాబ్లం లేదు, కనకపోతే ఏ ప్రాబ్లం లేదు. తెలుసా? మన పిల్లలు చిన్నప్పుడు ప్రశాంతంగా, హ్యాపీగా, ఆనందంగా ఉన్నామా వాళ్ళతోటి? పెద్ద అయిన తర్వాత హ్యాపీగా, ఆనందంగా ఉన్నావా? ఆలోచించండి. ఇంకా మీకు అందరికీ చిన్నపిల్లలు ఉండారులే. వాళ్ళు పెద్ద అయిన తర్వాత తెలిసిద్ది, ఇప్పుడు తెలియదు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు అది ఆ ఎక్కళ్ళకి అర్థమవుతుంటుంది, పిల్లలు పెద్ద అయ్యారు కనుక. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అనునిత్యం వాళ్ళని ఒక కోడి గనక రెక్కల కింద పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సాతానుగాడు ఉన్నాడు లోకంలో, ఎత్తుకొని పోతాడు. గద్దొచ్చి కోడి పిల్లని తన్నుకొని పోయినట్టు తన్నుకొని పోతాడు. వాడు అనునిత్యం గర్జించు సింహము వలె వెతకచూ తిరుగుచున్నాడు. ప్రేమ దేవుని వల్లరా. అందుకే చాలామంది పిల్లలు లేని వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటూ ఉంటారు. వాళ్ళకి అసలు దాని వెనక పరమార్థం తెలియలా. ఈ భూమి మీద కష్టపడితే ఎన్నాళ్ళు కష్టపడతారు, పిల్లలు లేరని నింద భరిస్తే ఎన్నాళ్ళు భరిస్తారు.
బ్రతికున్నంతవరకు. చనిపోతే అదే నువ్వు పిల్లల్ని కానీ దేవుని కోసం పిల్లల్ని పెంచకపోతే దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. చెప్పావా? ఒకరోజన్నా చెప్పావా? నా గురించి కూర్చోబెట్టి చెప్పావా? ప్రార్థించమని చెప్పావా? బైబిల్ చదవమని చెప్పావా? లేదే. మరి అలాంటప్పుడు నీకు శిక్ష పెరుగుతుంది. చెప్పు, కూర్చోబెట్టు, చదివించు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వాడు లెక్క చేయలేని స్థితికి వచ్చినప్పుడు వాడి కాలరాతను వాడే రాసుకుంటాడు. వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళు నీకు విననంతకాలం, లోకుగా ఉన్నంతకాలం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, నడిపిస్తూనే ఉండాలి. అది ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బాధ్యత, మన బాధ్యత, దేవుడు మనకిస్తున్నటువంటి బాధ్యత. ప్రేమణ దేవుని వల్లరా ఆలోచించండి. పసితనం నుంచే దేవుని మాటలు నేర్పించాలని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, మనం కనవలసింది ఈ బిడ్డలను కాదు, సువార్త పనిలో కనాలి. 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, అనేక సంగతులున్నాయి. ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు, అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని చెబుతున్నాడు. ఎవరి కోసం? దేవుని కోసం. ఎలాగైనా దేవుని వాక్యాన్ని ప్రకటించి కొందరినైనా రక్షణలోనికి నడిపించాలి. నువ్వు పిల్లల కంటే అయిపోలేదు, పెళ్లి చేసుకొని పిల్లల కంటే అయిపోలేదు. ఇంకా ఒకడు తన కుమార్తెకు వివాహం చేయవలసిన సమయం వచ్చినప్పుడు చెయ్యకుండా నియంత్రించగలిగే శక్తి ఉంటే వివాహం చేయకుండా ఉన్నదే మేలన్నాడు. వివాహం చేయకుండా ఉన్నదే మేలన్నాడు. తెలుసా? విన్నారా? చదివారా ఎప్పుడన్నా? ఆలోచించండి. ఎక్కడుందన్నమాట? నేనే చెప్పాలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 37వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడనై తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడై ఉండిన ఎడల ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనసులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. చూడండి, బాగుగా ప్రవర్తించుచున్నాడు. నెక్స్ట్, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయనివాడు చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, కానీ పెళ్లి చేయనివాడు మరీ బహుగా ప్రవర్తించుచున్నాడు. ఏది గొప్పగా చెప్తున్నాడు? ఆలోచించండి. ఈరోజు పరిస్థితులు అలా లేవు. ఉన్నాయా? లేవు. తల్లిదండ్రులు చేయకపోతే నువ్వు చేయాల్సిన అవసరం నాకే ఉంది, నేనే చేసుకుంటాను, చూసుకుంటాను. ఆ స్థాయికి దెయ్యం మనుషులను తీసుకొని వచ్చింది. ఆ స్థాయికి వచ్చేసారు. ప్రేమణ దేవుని వల్లరా ఆలోచించండి. అందుకే ఈ లోకంలో శరీర సంబంధమైన పిల్లలను కని శ్రమలు అనుభవించే కంటే ఆత్మ సంబంధమైన పిల్లలను కని సువార్త ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉండాలి.
దేవుడు కోరుకుంటుంది అది. నువ్వు ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించాలి. అది బాప్తిస్మం అనే ఒక పవిత్రమైన జన్మ. దేవుడు ఈ భూమి మీద మన చేతిలో పెట్టిన జన్మ. నీ చేతిలోనే పెట్టాడు. నువ్వు పొందుకుంటావా, పొందుకోవా, జన్మిస్తావా, జన్మించవా, అది నీ చేతిలో ఉంది, నీ ఇష్టంలో ఉంది. ఆలోచించు. ఇంకో మాట చూసుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టవచ్చును. వాక్యం చెప్పి వాక్యంతో కాదు, నువ్వు నీ భర్తని దేవుళ్ళలోనికి రప్పించాలంటే నువ్వేమో వాక్యం అంతా నేర్చుకుని వాక్యం చెప్తే కాదంట, నీ పవిత్ర ప్రవర్తనను చూసే అతను వస్తాడంట. అలాంటి స్త్రీలు ఆడున్నారు. అందుకే ఆయన రాసింది సొలొమోను గారు. కొత్త నిబంధన రాకముందే 1000 మందిని చూసిన సొలొమోను గారు అంటున్న మాట ఏంటి? నేను 1000 మందిలో ఒకరిని కనుగొన్నాను, కానీ అంతమంది స్త్రీలలో ఒక్కతియు కనబడలేదు అంటున్నాడు. చాలామంది ఏమంటారు? అయ్యా మా ఆయన మారాలయ్యా, తాగుబోతుడయ్యా, పిల్లలను పట్టించుకోడయ్యా, పని చేయడయ్యా, రోడ్ల మీద తిరుగుతుంటాడయ్యా, ప్రార్థన చేయయ్యా అని వస్తుంటారు. ప్రార్థన చేస్తే మారతాడని వాక్యం చెప్తుందా? నీ పవిత్ర ప్రవర్తనను బట్టి మారతాడని వాక్యం చెప్తుందా? దేవుడు చెప్పింది చెయ్యం మనం, దేవుడు చెయ్యమన్నది చెయ్యం, వ్యతిరేకమైంది చేస్తూ ఉంటాం. ఈరోజు ఎక్కువ మంది క్రైస్తవులు అలానే ఉన్నారు. ఆలోచించండి. వాక్యం అనే పాలను ఇవ్వాలి. బాప్తిజం తీసుకున్న వారికి ఏముండాలి? వాక్యం అనే పాలు ఇవ్వాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. వాక్యం ద్వారా కన్నాము, కన్నాక వాళ్ళని ఏం చేయాలో చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు ఏం కలుగుతుందంట? ఎందుకు? గలతీ సంఘాన్ని వాక్యం చెప్పి నడిపించాడు దేవుళ్ళలోనికి. వచ్చిన వాళ్ళు మరలా లోకంలోనికి వెళ్ళిపోయినందుకు ఆయనకి ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన. తల్లికి ఎప్పుడు ప్రసవ వేదన వస్తుంది? 9 నెలలు నిండిన తరువాత బిడ్డను కనేటప్పుడు, అప్పుడు ప్రసవ వేదన, నొప్పులు. ఆ బిడ్డను కనేంతవరకే ఆ నొప్పులు. కానీ ఈ ప్రసవ వేదన ఆలోచించండి. మన కోసం ఎంత ప్రసవ వేదన అనుభవించాడు యేసుక్రీస్తు వారు. ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. వచ్చిన వారికి నువ్వేం చేయాలంట? ఏం చేయాలంట? వాక్యమనే పాలను. అదే చెప్తున్నాడు. ముందుకు చదవండి. మిమ్మును గూర్చి ఎటూ తోచకయున్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. పాపం ఆ లింగారెడ్డి గారు ఎన్ని విధాలుగా చెప్పాలని చూస్తున్నాడో, ఎన్ని విధాలుగా ప్రయత్నించాలని చూస్తున్నాడో. మీరు టైంకి రండి, మీరు టైంకి రండి, మీరు టైంకి రండి, మీరు టైంకి రండి. ఆఖరికి వాళ్ళు పొద్దుపోయి లేటు పోయిపోతే భోజనాలు చేసుకోవటం ఇంటి దగ్గర లేట్ అవుతుందేమో, లేకుంటే ఆదివారం భోజనాలు అవి వండుకునే వచ్చేసరికి లేట్ అవుతుందేమో, ఎలాగన్నా సరే నడిపించాలా టైం. కానీ ఇట్లా చేద్దాం అన్నంటే, సరే అన్న, దేవుని పిల్లలకి చేయటం మంచిదే కదా, మనకు పరలోకం కావాలా, మంచిది చేయండి అంటే అట్టయిన అవుతున్నారా? అట్లా లేదు, ఇట్లా లేదు. నువ్వు ఎన్నన్నా చెప్పుకో, ఏమన్నా చేసుకో, చెవిటోడి చెవులో శంఖం ఊదినట్టే. చెవిటోడి చెవులో శంఖం ఊదినట్టే.
ఇప్పుడు నాకు ఎందుకు లేట్ అయిందంటే ఆ స్కూల్ కాడికి వెళ్ళాను. ఆ జ్యోతిర్మయి ఉదయం నుంచి 4-5 సార్లు స్కూల్కి వెళ్ళే లోపు 4-5 సార్లు చేసింది. స్కూల్ నుంచి వచ్చినాక మధ్యాహ్నం చేసింది. స్కూల్లో ఈరోజు ఏదో వీడుకోలా తోడుకోలా. ఏందయ్యా? ఏదో నాకు రాలేదులే అది, నేను ఆడదాకా చదువుకోలేదు కనుక. వీడుకోలు ఫంక్షన్ అంట. ఎవరు పోయారో, యాడికి పోతారు? ఏం వీడుకోవాలన్నది మళ్ళా 50 సంవత్సరాల కింద చదువుకున్న వాళ్ళు మళ్ళా పూర్వ విద్యార్థుల జరుగుతూనే ఉంటాయి. ఏంది ఇంతగానం చెప్తుందని సరేలేని చెప్పి పొమ్మన్నాం. అసలు ఆడ ఏం జరుగుతుందో పోదామని మేము ఇప్పుడు పోయాం. ఆడ లేట్ అయింది. ఆడ ఒక ఆయన ఏయో శ్లోకాలు చెప్తా ఉన్నాడు. చెబుతూ ఏమన్నాడంటే, ఇదిగో మీరేం చదవాలనుకుంటున్నారో అదే చదవండి. మీ అమ్మా నాన్నలు ఏదో చెప్పారని వాళ్ళ కోసం అయ్యి మీరు వేరే సబ్జెక్ట్ తీసుకొని చదవద్దు, వాళ్ళ మాట వినొద్దు. ఏది నచ్చితే అదే చెయ్యి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెబుతున్నాడు. దేవుడు లేడు. మళ్ళీ అట్లనే చదువు మీ ఇష్టానుసారంగా చదువుకోమన్న తల్లిదండ్రులు లెక్క చేయొద్దని అట్టుండొద్దు. మళ్ళీ ఇది చెబుతున్నాడు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఈ చెప్తున్నాడు. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్లరా. అక్కడ ఆయన చెప్పిన వాటిల్లో ఒక మాట అయితే నాకు బాగానే అర్థమైంది. ఏమన్నాడంటే, రేసు పందెంలో పరిగెత్తే పోటీలో దేన్ని పెట్టాలి? గుర్రాన్ని పెట్టాలి. ఏనుగుని పెడితే మీరు గుర్రానికి ట్రైనింగ్ ఇవ్వాలా, ఏనుగుకి ట్రైనింగ్ ఇవ్వాలా? గుర్రానికి ట్రైనింగ్ ఇవ్వాలి, లేదా చిరతపులికి ట్రైనింగ్ ఇవ్వాలి. అంతేనా? దానికి ట్రైనింగ్ ఇస్తే అది గెలిచే అవకాశం ఉంటుంది. బరువులు లాగే పని, బరువులు లేపే పని దేనికి ట్రైనింగ్ ఇవ్వాలి? ఏనుగుకి ఇవ్వాలి. దేని ట్రైనింగు దానికి ఇవ్వాలి, అది విజయం సాధిస్తుంది. అలా కాకుండా గుర్రానికో చిరతపులికో ఇవ్వాల్సిన ట్రైనింగు ఏనుగుకి ఇచ్చి బరువులు లేపే పని గుర్రానికో లేకుంటే చిరతపులికో పెట్టామనుకో అవుతుందా? కాదు. దేనికి ఏదో దాన్నే ప్రాక్టీస్ ఇవ్వాలి. అందుకే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇష్టాన్ని రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రి ఉన్నాడు, ఏదో లాయర్ చదవాలో, ఇంజనీర్ చదవాలో, లేకపోతే ఇంకోటో అనుకున్నాడు. ఆయన చదవలేదు, అది ఆయన కాలేదని అది పిల్లల మీద రుద్దకూడదు. తల్లి ఉంది, నేను కలెక్టర్ కావాలో డాక్టర్ కావాలనుకుంది, ప్రయత్నించింది, కాలేదు, అది నా బిడ్డను చేయించాలని అనేది కాదు. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఇండివిజువాలిటీ వచ్చింది అందరికీ. ఆఖరికి ఎలాంటి పరిస్థితి అయ్యంటే, భార్యను కాదని భర్త ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, భర్తను కాదని భార్య నా ఇష్టం అనే స్థితికి వచ్చే స్థితిలో ఉన్నాయి కుటుంబాలు. అలా ఉంటే ప్రశాంతత ఉండదు. ఇద్దరు ఐకమత్యం కలిగి, సమాధానం కలిగి, సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు విలువనించుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. ఈ విధంగా ఉండాలి. అలాంటి పరిస్థితులు కనుమరుగైపోతూ ఉన్నాయి. పసితనం నుంచే ఇండివిజువల్గా ఉండటానికి నేర్పిస్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఒకప్పుడు ఇశ్రాయేలు సమాజంలో ఎవడైతే తల్లి మాట, తల్లిదండ్రుల మాట వినడో వాడిని ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. తల్లిదండ్రులను ఎదిరిస్తూ వాళ్ళ మీద తిరగబడుతూ ఉంటే వాడిని రాళ్లతో కొట్టి చంపండి, రెండో వాడు అలా చేయకుండా ఉండాలన్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఈయన్ని నేను కన్నాను, మోసాను, కనాను, పెంచాను, పెద్దవాడిని చేశాను, నా ఇష్టమని తల్లి కర్ర తీసుకుంటే ఊరుకుంటారా? తండ్రి కర్ర తీసుకుంటూ ఊరుకుంటున్నారా? లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు.
కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయి, అసలు పిల్లల్ని కన్న తరువాత ఇచ్చేసేయాలంతే గవర్నమెంట్కే. స్వీడన్ దేశంలో అసలు ఆ మధ్యకాలంలో పెద్ద ఇష్యూ అయింది. మన భారతదేశం నుంచే వెళ్ళారు. వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత పిల్లల కంటే ఆడదేశ చట్టానికి లోబడి జీవించాల్సిందే. పిల్లలకి డ్రైవర్ వేయకుండా తల్లి దగ్గర పడుకోబెట్టుకోకూడదు. కన్న బిడ్డని కన్న తల్లి పడుకోబెట్టుకోకూడదు. పుట్టిన తర్వాత గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి. వాళ్ళే చదివించి, వాళ్ళే పెద్ద చేసి, వాళ్ళే ఉద్యోగం తెప్పించేటట్లు చేస్తారు. వీళ్ళేంది ఏదో బ్రతకటానికి అక్కడికి వెళ్ళి వీళ్ళ పిల్లలను చూసుకోవడానికి లేకుండా వీళ్ళ పిల్లలను వాళ్ళు ఎత్తుకొని పోయారు. ఇదేంటి మా పిల్లలంటే మీ పిల్లలు లేదు, ఏమి లేదు, మా దేశ చట్టం ఇది. మళ్ళా గగ్గోలు పెట్టి కోర్టులను ఆశ్రయించి మా పిల్లలను మాకు ఇయ్యండి అని చెప్పి ఆడ చట్టాలన్నిటికీ అప్లికేషన్లు పెట్టుకొని అక్కడ ఉద్యోగాన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చేసారు. అలాంటి పరిస్థితి ప్రేమని దేవుని వల్లరా. ఏదో ఈ లోక సంబంధమైన గర్భం కోసం కాకుండా దేవుని సంబంధమైన సువార్త పనిలో మనం కనాలి అని వాక్యం చెప్తూ ఉంది. వాక్యం అనే పాలతో పెంచాలి, కల్తీ పాలు కాదు. కల్తీ పాలు పోస్తే ఏమైపోతుంది? పాలల్లో ఏముంటుంది? లాక్టోస్ అనేది ఉంటుంది, మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ద్వారా దాన్ని పసిగట్టవచ్చు. వాక్యంలో కూడా ఏముంటుంది? వాక్యంలో కూడా కల్తీ. చాలామంది కల్తీ వాక్యమే చెప్తారు. స్వచ్ఛమైన పాలు పోస్తే స్వచ్ఛంగా ఉంటుంది, కల్తీ పాలు పోస్తే బిడ్డ ఏమైపోతాడు? అనారోగ్యం పాలైపోతాడు, చచ్చిపోతాడు. కనుక కల్తీ పాలతో కాకుండా స్వచ్ఛమైన పాలతో, వాక్యం అనే పాలతో పెంచాలి. అలా కన్న బిడ్డలను దేవుని కోసం పెంచినప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు కూడా ధన్యురాలుగా, ధన్యుడుగా ఉంటావు. నీ ప్రయత్నం నువ్వు చేయి, నీ చేతనైనంత వరకు దేవుని దగ్గర నిలబడి సమాధానం చెప్పేదనుకుంటాము. సమయం చాలా అయింది. ఆలోచించండి. ఈరోజు కుటుంబ నియంత్రణ అవసరమా అంటే ఈ కుటుంబ నియంత్రణ కాదు. ఇది కనకపోయినా ఇబ్బంది లేదు, అస్సలు కనకపోయినా ఇబ్బంది లేదు. నువ్వు ఆపరేషన్ చేయించుకుంటావో చేయించుకోవో నీ ఇష్టం. నువ్వు పెంచేది, పోషించేది నీ స్థితిని బట్టి నువ్వు కనకపో. దాని గురించి దేవుడు పట్టించుకోవట్లేదు. సువార్త పనిలో నువ్వు కనాలి, దానికోసం దేవుడు చెప్తున్న మాటలు. కనుక ప్రేమణ దేవుని వారలారా, సువార్తతో పిల్లల్ని కనేవారముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు తండ్రి మీ వాక్యములో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించే మనస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, సమయాన్ని మాకు ప్రసాదించారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. చేరి వచ్చిన మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యముతో తండ్రి మేమందరం ఐకమత్యం కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి మీ సన్నిధిలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలలో ఉన్నతమైన మేళ్లను, ఆశీర్వాదాలను నింపండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మీ వాక్యముతో అనేక మందిని కని మిమ్మలను సంతోషపెట్టే వారంగా మేము ఉండటకు సహాయం చేయమని క్రీస్తునామాని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.